సో ఇది ఎస్ఐ జాయింట్ ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇది వెన్నపూస ఉంటుంది. ఈ హ్మ్. వెన్నపూసలో సేక్రమ్ ఉంటుంది, టెయిల్ బోన్ ఉంటుంది. హ్మ్. సో ఇది వెన్నపూసలో చిన్న స్ట్రక్చర్స్. ఇది ఓకే. హిప్ జాయింట్‌లో ఉన్న పెల్విక్ బోన్, ఇలియాక్ బోన్ అంటాం. హుహు. ఈ 2 జాయింట్ మధ్యలో ఉన్నదంటే ఎస్ఐ జాయింట్, సేక్రో ఇలియాక్ జాయింట్. హ్మ్. దీన్నే మనం వాడుక భాషలో తుంటి జాయింట్ అంటాం. ఓకే. సో తుంటి జాయింట్‌లో ముందు భాగంలో ఉంటే హిప్ జాయింట్ అవుతుంది. హ్మ్. వెనక భాగంలో ఉంటే ఎస్ఐ జాయింట్ అవుతుంది. సో ఓకే. ఎస్ఐ జాయింట్ అనేది ఒక్కటే చోటలో ఉండదు. ముందు నుంచి వెనక లాగా ఉంటుంది. హ్మ్. సో ఇదొక ఫ్లాట్ బోన్ లాగా ఉంటుంది. హ్మ్. సో ముందు యాంటీరియర్‌లీ, పోస్టీరియర్ 2 విధంగా చూసుకుంటే జాయింట్ ఫార్మ్ అవుతుంది. ఓకే. దీంట్లో వాపొచ్చినా గానీ, ఇన్‌ఫ్లమేషన్ అయినా కొంతమందికి బ్యాక్ పెయిన్ లాగా సింప్టమ్స్ ఉంటాయి. హ్మ్. ఇంకొంతమందికి తొడ దగ్గర గానీ, బటక్స్ దగ్గర, పిక్కల దగ్గర కూడా గుంజేలాగా పెయినొస్తుంది. హ్మ్. సో వీళ్ళకి క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేసినా, ఎక్స్‌రే తీసుకున్నా, అల్ట్రాసౌండ్ ఆర్ ఎంఆర్ఐ మెషిన్ స్కాన్ చేసినా గానీ, తుంటి జాయింట్‌లో వాటర్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఆర్ వాటరొస్తుందా? చిన్న అంటే ఎడిమా ఇన్‌ఫ్లమేషన్ అంటాం. చిన్న హ్మ్. వాటర్ అయ్యే అవకాశం ఉంటుంది. హ్మ్. జాయింట్‌లో మజిల్స్ ఏమైనా డ్యామేజ్